ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. మంగళూరులో వీరి భేటీ దాదాపు గంటకు పైగా సాగింది. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై 2 సార్లు వివరణ ఇచ్చారని తెలిపిన మంత్రి కొండా సురేఖ గాంధీ ఫ్యామిలీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని ఖర్గేకు చెప్పారు. సురేఖ వివరణ విన్న ఖర్గే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకే వివరణ ఇవ్వాలంటూ సలహా ఇచ్చారు. పార్టీపై, నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ లో పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందన్న ఆయన స్వేచ్ఛ ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువనప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీర్చనలు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి.